అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే నేను మా మిక్సీతో మీ ముందుకైతే వచ్చేసాను. నా మిక్సీకి ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట. ఆల్మోస్ట్ 5 to 6 ఇయర్స్ అయింది నేను మిక్సీ తీసుకొని. పెళ్ళైనప్పుడు నాకైతే గిఫ్ట్గా వచ్చింది ఒక మిక్సీ. అదైతే 1 ఇయర్కే ఖరాబ్ అయిపోయిందనమాట. మనము ఏదో తక్కువలో వస్తుందని చెప్పేసి తీసుకుంటాం, కానీ దాన్ని మనము సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయినా, లేకపోతే అది సరైన ప్రోడక్ట్ కాకపోయినా త్వరగానే రిపేర్కి వస్తుంది. దానివల్ల అయితే నేను కొంచెం ఎక్కువ బడ్జెట్లోనే, అంటే నా రేంజ్కి అయితే అది ఎక్కువ అనమాట. 5000 అయింది అప్పట్లోనే, 6 ఇయర్స్ బ్యాక్. అంటే ఆ కోవిడ్ స్టేజ్లోనే, కోవిడ్కి ముందు కూడా కాదు. ఎందుకంటే కోవిడ్ టైంలో 2 months లాక్డౌన్ వచ్చింది కదా, కంప్లీట్ లాక్డౌన్. ఆ టైంలో అయితే మిక్సీ లేక, అంటే రిపేర్ వచ్చింది, దాన్ని అలానే వదిలేసాను రిపేర్ చేయించకుండా. దానివల్ల అయితే చాలా సఫర్ అయ్యాను. ఇంకా మిక్సీ లేక చట్నీలు చేసుకోవడం కూడా మానేసాము. కోవిడ్ టైంలో ఎలా ఉంటుందో సిచ్యువేషన్ మీ అందరికీ తెలుసు కదా, బయట ఫుడ్ దొరకదు. అలాంటి టైంలో కూడా మిక్సీ లేకుండా సర్వే అయ్యాము మేము. ఆ తర్వాత రియలైజ్ అయ్యానమాట, ఏ ప్రోడక్ట్ అయినా సరే మనము జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో తెలియదు. మనము సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతే మనము పీక్స్లో ఉన్నప్పుడు అది పనిచేయడం మానేస్తుంది. అట్లాంటప్పుడు చాలా ఇబ్బంది పడాలని చెప్పేసి ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవాలి, ఇంకా జాగ్రత్తగా వాడుకోవాలని అయితే నేను తెలుసుకున్నాను. తర్వాత నుంచి నేను మిక్సీ బాగానే నీట్గా ఉంచుకునేదాన్ని, కానీ లాస్ట్ 3 to 4 months నుంచి అయితే దాన్ని పట్టించుకోవట్లేదు. దానివల్ల ఏంటంటే చాలా జిడ్డుగా ఉండిపోయింది. అందులో బ్లాక్ అవ్వడం వల్ల కనపడట్లేదు, కానీ అది వేరే కలర్ అయి ఉంటే ఇంకా ఘోరంగా ఉండేది. ఇంకా ఈరోజైతే దాన్ని క్లీన్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. ఎంతో టైం పట్టలేదు, ఒక 3 minutesలోనే క్లీన్ అయిపోయింది. ఇంకా ఇప్పటి నుంచి అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి, లేకపోతే ఇంత జిడ్డు అంటే కొంచెం హార్డ్గా అయితే ఉండిపోయాయి అన్నమాట. మరకలు కొంచెం గట్టిగా రబ్ చేస్తే కానీ వదలలేవు. అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం మంచిది, లేకుంటే నాలాగా కష్టపడాలి. ఇక ఈసారి నుంచి అదే ఫిక్స్ అయ్యాను అనమాట. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి, ఎక్కడ పెట్టాలి, అప్పుడే ఇల్లు నీట్గా ఉంటుంది.